జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్ శారదా మనోహర్ రెడ్డి 9వ వార్డులో ప్రజాపాలన వార్డు సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కమిషనర్ దాకు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేర్లను ప్రకటించారు. తాను ప్రకటించిన వాళ్ల అధికారిక లిస్టును ఈ నెల 27న మీ సేవలో సంప్రదించి ప్రతి కాపీలను డౌన్లోడ్ చేసుకుని తీసుకోవచ్చని కమిషనర్ తెలిపారు. ఇంకా వార్డులో ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఉంటే తమకు నేరుగా అర్జీ పెట్టుకోవచ్చని సూచించారు. పీకాక్ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శారదా మనోహర్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మన ప్రజాపాలనలో భాగంగా ఈరోజు రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించాలనేది ఈ ప్రోగ్రాము. దీంట్లో అప్లై చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందేలా మేము చూస్తాము. అప్లై చేసుకోలేని వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ అప్లై చేయండి. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకొని ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇదేంటంటే మన వార్డు సభ పెట్టుకోవడానికి కారణం రేషన్ కార్డు సర్వే జరిగింది. మనకు ఆ సర్వేలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ వాళ్ళ పేర్లు చదవడము, మరియు ఇందిరమ్మ ఇంట్లో ఎలిజిబిలిటీ వాళ్ళ పేర్లు చదవడము ఇవన్నీ జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఫస్ట్ విడతగా మనకు వచ్చినాయి. అవి మేము వెరిఫై చేసినాము. మళ్ళీ రేషన్ కార్డు ఇంకా వెరిఫై చేయాల్సినవి కూడా ఉన్నాయి. కొన్ని ఇంకా ఆ లిస్ట్ కూడా వచ్చింది. అవి కూడా వెరిఫై చేస్తాము. ఇందిరమ్మ ఇంట్లో కూడా ఫస్ట్ విడతగా వచ్చినాయి. వాళ్ళ పేర్లు చదువుతాము. ఎవరెవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ చదవడం జరుగుతుంది. మిగతా వాళ్ళకు కూడా వస్తాయి. ఒకవేళ రేషన్ కార్డు ఎవరైనా అప్లై చేసుకోలేకుంటే ఇప్పటి వరకు మొన్న ప్రజాపాలన అప్లికేషన్స్ ఇచ్చినప్పుడు మీరు వైట్ పేపర్లో ఒక రేషన్ కార్డు అప్లికేషన్స్ ఇచ్చి రానోళ్ళు అవి కూడా మా దగ్గర ఉన్నాయి భద్రంగానే. అప్పుడు ఇవ్వకుంటే ఇప్పుడు మళ్ళీ ఇవ్వండి. ఇందిరమ్మ ఇల్లు రాకుండా మళ్ళీ అప్లికేషన్ ఇవ్వండి. ఈ రోజు ఇవ్వాలని లేదు, రేపొచ్చి ఆఫీస్కి వచ్చినా తీసుకుంటాము. అట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నాకు వచ్చింది వీళ్ళకి రాలేదు అలాంటివి మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు కాకుంటే రేపు కంపల్సరీ మీకు వస్తుంది. అందరి పేర్లు మేము తీసుకుంటాం. రానోళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అందువల్ల మీరు ఎవరు ఇది కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళకి పేర్లు చదువుతారు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఆఫీస్కి వచ్చి నాకైనా చెప్పండి. లేకపోతే ఏదైనా అప్లికేషన్ ఉంటే మీరు మన కార్పొరేటర్ గారికి ఇవ్వండి, నాకు పంపిస్తారు. అవన్నీ మేము మళ్ళీ డిజిటలైజ్ చేసి కలెక్టర్ గారు ఎట్లా చెప్తే